వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం రాష్ట్రంలో ధరణి సమస్య మీద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజావాణిలో కూడా వేల ఫిర్యాదులు అందుతున్నాయి. 6 గ్యారెంటీల్లో కూడా ధరణిపైనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత, కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు కోదండరెడ్డి గారు ధరణిలో కమిటీ మెంబర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించాలని చెప్పారు. ప్రస్తుతం కోదండరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. మీరు గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చూశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో విధ్వంసం ఎక్కువ జరిగిందనేది ఆరోపణలు ఉన్నాయి. ఆ విధ్వంసాన్ని ఎట్లా పూడ్చబోతున్నారు? సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ధరణి అనేది పెద్ద సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి. భూముల వేలం కావచ్చు, భూములు తారుమారు కావచ్చు, ఒక సర్వే నెంబర్ మీద ఒక సర్వే నెంబర్ కూర్చుని పెట్టడం కావచ్చు. మీరు ఒక 4 సార్ల మీటింగ్ జరిగి ఉండొచ్చు. ఎలా ఉంది సార్? అంటే సమస్యను మీరు ఏ కోణంలో మీకున్న అబ్జర్వేషన్ ఏంటి? చూడండి, నేను ఒక రైతు కుటుంబం నుంచే వచ్చిన. నేను చట్టాలు తెలిసిన వాడిని, శాసనసభ్యుడిగా ఉన్నా. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి భూముల హక్కులు, రైతులు, రైతు కూలీలు, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు మంచి మేలు జరుగుతుంది అనే ఒక ఆశ వాళ్ళల్లో ఉండింది. ఒక్క రైతులలో కాదు, విద్యార్థులలో, నిరుద్యోగులలో, వీకర్ సెక్షన్, ఒక మాట కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా 69 ఉద్యమం నుంచి మొన్నటి తెలంగాణ ఏర్పడే వరకు మా తెలంగాణ మాకు వచ్చింది, మా ఆశలు నెరవేర్తామనే దశలో ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో, కేసీఆర్ గారి పరిపాలనలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే చిన్న రైతు ప్రకృతి సహకరించినప్పుడు, వర్షాలు బాగా పడ్డప్పుడు, అన్నీ సమకూరినప్పుడు, పెట్టుబడికి డబ్బులు ఉన్నప్పుడు, 4 కలిసి వచ్చినప్పుడు పంట పండితే మళ్ళీ చివరికి తనకి లాభసాటి ధర వచ్చినప్పుడు సంతోషపడతాడు. కానీ ఏ వ్యవసాయం చేయడానికైతే, ఏ భూమి అయితే తండ్రులు తాతల నుంచి వచ్చిందో వాళ్ళ హక్కు కోల్పోతే ఎంత మదన పడతారో అది మామూలుగా. భూమి ఉండి ఈరోజు సమస్యలు తెలిసిన రైతు మదనపడడం కాదు, బాధపడి ఒక్కొక్క సందర్భంలో తహసీల్ ఆఫీసుకు పోయి అక్కడి నుంచి ఆర్డీఓ, అక్కడి నుంచి కలెక్టరు, అక్కడి నుంచి సీసీఎల్ అనేది తెలియదు పాపం రైతుకి. ఈ సమస్య వచ్చిన తర్వాత నాంపల్లిలో ఉండే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసును వెతుక్కొని అక్కడికి పోయి నా సమస్య పరిష్కారం అవుతుంది అనే ఆశతో పోయినప్పుడు నిరాశ ఎదురైంది. ఇప్పుడు చూడండి, 2018లో ఎన్నికల కంటే ముందు ఇది ఎందుకు చేసిండ్రు, ఎవరి లాభం గురించి చేసిండ్రు అనే దానికి మీకు 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. 2018 నవంబర్ నాటికి 17 డిసెంబర్లో భూముల రికార్డులు సరిచేస్తాము, పూర్తిగా హక్కు కలిగిస్తామనే ఒక మాట హామీ ఇచ్చి 17 డిసెంబర్ నుంచి మొదలు పెడితే 18 మే వరకు వాటినన్నిటినీ గ్రామాలలో సరిచేసినామని చెప్పి 18 నవంబర్ నాటికి ఏ గ్రామానికి ఆ గ్రామం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు దాదాపుగా ఒక 50-60% భూమి ఉండి కూడా సాగులు చేస్తున్న రైతు, కబ్జాలో ఉన్న రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు. అంటే 2018 మే నుంచి ఈ రోజు వరకు కూడా, మొన్న అంటే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే వరకు కూడా ఏ విధమైన హక్కు పత్రాలు వాళ్ళకి రాలే. సో ఇది మామూలు ఇబ్బంది కాదు. ఒక్కొక్క సందర్భంలోనైతే రైతు నిజంగా ఆ భూమి హక్కు పత్రం తనకు లేకపోతే బ్యాంకుకు పోతే రుణం రాదు, అమ్ముకుందామంటే గుంట అమ్ముకోలేడు, ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు ఆనాడు కానీ మేమిప్పుడు ఇచ్చే రైతు భరోసా కానీ అందదు. ఇట్లాంటివి అనేకమైన చిక్కులతో 6 సంవత్సరాలు మదనపడ్డాడు, ఇబ్బంది పడి మామూలు మాట కాదు. ఈలోపం మేము ఏం చేసినాం, మా బాధ్యతగా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో బట్టి గారు అందరం కలిసి అప్పుడున్న చీఫ్ కమిషనర్ సోమేష్ కుమార్ దగ్గరికి వెళ్ళాం. 4 పేజీల రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏమయ్యా, ఇది ఇంత గందరగోళం జరుగుతూ ఉంది, ఏమిటి మీరేం చేస్తున్నది ఏమిటి, 5 సంవత్సరాలు అయిందని అడిగితే ఓ గంట సేపు పేజీలు తిరగబెట్టి చూసి నేను చూస్తా సార్ అన్నాడు. అయినాక మేము వచ్చిన తర్వాత 15 రోజులైంది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కానీ ఆయన దగ్గర నుంచి కనీసం మాకు లెటర్ కూడా రాలేదు.
ఇది పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నది. కేసీఆర్ గారు చేసిన తప్పులను ఒప్పుకోకపోగా, అమలు చేయకపోగా 6 సంవత్సరాలు పైగా మమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇది మహానేరం. అయితే సరే, ఏదేమైనా కూడా ప్రజలు వినలే. రైతులందరూ కూడా నిర్ణయం చేసుకొని ఆ ప్రభుత్వానికి ఇంటికి పంపించేసిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, ప్రమాణ స్వీకారం చేసిండ్రు. 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే ఫస్ట్ రివ్యూ మీటింగ్ జరిగింది ధరణిపై. సెక్రటరియట్లో మీటింగ్ అయింది. CCLAకు సంబంధించిన అధికారులందరూ పిలిచిండు. నన్ను పార్టీ తరఫున నన్ను పిలిచిండు. తర్వాత సునీల్ నల్సార్ యూనివర్సిటీ లాయర్ గారిని పిలిచిండ్రు. 2 రోజులలో కమిటీ వేసిండ్రు. కమిటీ వేసి మాకు చెప్పింది, ఇది ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులకు సమస్య కాబట్టి ఇదంతా కూడా పరిష్కారం చేయడానికి ఒక మంచి మార్గాన్ని అన్వేషించడని మాకు ఆదేశం ఇచ్చారు. మేము 4, 5, 6 మీటింగులు పెట్టుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు, దీనికి సంబంధించిన అన్ని శాఖల వాళ్ళని, ఈవెన్ భూదాన బోర్డును రద్దు చేసి భూదానం ఇచ్చిన లక్షల ఎకరాల భూమి కూడా ఇప్పుడు లెక్కలలో లేదు. దాని విషయంలో కూడా భూదాన బోర్డు వాళ్ళతో సమాచారం తీసుకున్నాం. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ విధంగా దీన్ని పరిష్కారం చేయాలి? ఒక్క ఎగ్జాంపుల్ మీరే ఇందాక అన్నారు. ప్రజావాణిలో 6 గ్యారంటీల విషయంలో ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్నారు, ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ సందర్భంలో కూడా అవి కాకుండా భూముల విషయమే పెట్టుకున్నారు. అంటే ఏమిటి? ఎక్కడ సందర్భం వస్తే అక్కడ రైతు తన సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి ఏ ప్లాట్ఫామ్ను కూడా వదిలిపెట్టుకోలే రైతు. అందువల్ల మా పైన బాధ్యత ఉంది. మేము దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మొత్తం కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఇందులో ఒక మాట నేను మీకు, ఎందుకంటే బయటికి తెలియాలి కూడా, ఈ రాష్ట్రం 83 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నారు సర్వే గురించి అని, కానీ ఒక గుంట కూడా సర్వే చేయలేకపోయిందంటారు. అంటే వీళ్ళకి ఉద్దేశం లేదు సరిగ్గా. సరిగ్గా అంటే దీన్ని అయోమయం చేసి, అంటే నేను ఇక్కడ ఆ ప్రభుత్వం పైన అభియోగం చేయక తప్పదు. మీరు రాష్ట్రంలో నిజాం కాలం నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకమైన డిపార్ట్మెంట్. అన్ని శాఖల కంటే ఇదే డిపార్ట్మెంట్ చాలా కీలకమైనది. భూముల రికార్డులు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ, అతివృష్టి వచ్చినప్పుడు కానీ, అనావృష్టి వచ్చినప్పుడు కానీ, ఇంకా ఏమైనా గ్రామాలలో ఏమైనా ఆపద వచ్చినప్పుడల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్గా రంగంలోకి దిగుతారు. కీలకమైన శాఖ అది అంత కీలకమైన శాఖను ఒకటేమో రికార్డులన్నీ తారుమారు జరిగినాయి. రెండవది అడ్మినిస్ట్రేషన్, పాలన. ఒక మాట చెప్పాలి అని అంటే, పూర్వం నుంచి కూడా అప్పుడెప్పుడో నా చిన్నతనంలో పావుతీ బుక్ ఉండేది. పావుతీ బుక్లో ఒక 5-6 పేజీలు, ఆ రోజులలో చదువు లేని రోజులలో కూడా సర్వే నెంబరు, ఎంత భూమి ఉంది, మెట్ట భూమి ఎంత, తరి భూమి ఎంత, ఈ వివరాలతో పాటు ఎంత శిస్తు కట్టాడు, ఇవన్నీ వివరాలు ఉండేటివి. ఆనాడు ఎప్పుడు కూడా సమస్యలు రాలే. అవన్నీ కూడా చేసేటప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే. పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఎవడో ఒక చోట ఎవడన్నా తప్పు చేసి ఉండొచ్చు, కానీ మెజారిటీలు కూడా ఎక్కడా జరగలే. ఎందుకంటే ఆ గ్రామానికి సంబంధించిన ఆయన కాబట్టి పటేలు ఏదైనా తప్పు జరిగితే నన్ను అడుగుతారనే అభిప్రాయంతో కొంత భయంగా పనిచేసేవాళ్ళు. సరే, ఎన్టీ రామారావు గారు ఏమనుకున్నారో ఏమిటో, దాన్ని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఏమైంది, దానికి ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థ ఏర్పాటైంది. ఊరుకోలే. వ్యవస్థ అంటే గ్రామంలో ఒక అసిస్టెంట్ రెవెన్యూ ఆఫీసరు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మండల తహసీల్దారు, ఇవన్నీ కూడా వ్యవస్థ. ఎక్కడి వరకు? బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. అప్పట్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అంటే ఇంపార్టెంట్, రాష్ట్రానికి కీలకమైన రికార్డులు ఉండే అది డిపార్ట్మెంట్. విఆర్ఓ వ్యవస్థను కేసీఆర్ ఎందుకు రద్దు చేసిండు? ప్రధానమైన సమస్య అదే. ఆ లాస్ట్ ఎన్నికల సమయంలో కూడా చాలా చీప్గా మాట్లాడండి విఆర్ఓ వ్యవస్థలను కూడా. అది ఎందుకు చేసిండంటే, ఆయన మహా తెలివికల్లవాడు సుమా. ఇది ఎక్కడ చేయబెట్టినా ఎక్కడికి ఎవరు దొరకకుండా ఉండాలి అనే పద్ధతిలో వ్యవస్థ అంతా ఎక్కడ తీసుకొచ్చి పెట్టిండు. చీఫ్ సెక్రటరీకి CCLAని కూడా చూడమని చెప్పిండు. చూడండి ఎంత
చీఫ్ సెక్రటరీకి ఇంకో డిపార్ట్మెంట్ అక్కర్లేదు. చీఫ్ సెక్రటరీ, సిసిఎల్ఏ కూడా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కూడా, ఇవన్నీ కూడా ఒకరి చేతిలో పెట్టిండు. పెట్టి ఏం చేసిండ్రు, ఈ కింద ఎక్కడ కూడా ఎవరికి అధికారాలు లేకుండా చేసేసిండ్రు, వ్యవస్థనే రద్దు చేసేసిండ్రు. దీనివల్ల ఏమైంది అని అంటే అడిగేవాళ్ళు లేకుండా, గ్రామాలలో తహసీల్ ఆఫీసుకు పోతే కూడా నా చేతిలో ఏముంది నేనేం చేయలేను అనే పరిస్థితి తీసుకొచ్చాను. ఇంకొక మాట ఇక్కడ గుర్తు చేయాలి, ఆయన చేసిన దుర్మార్గం పని వల్ల పెద్దంబర్పేటలో ఒక తహసీల్దారు, మహిళా తహసీల్దారు, ఆమెను రైతు 4-5 సార్లు పోయిండు. అమ్మా నా భూమి తప్పుపడ్డది, నాకు పుస్తకం రాలేదు అని అంటే ఆమె 1-2 సార్లు తిరిగిన తర్వాత 5వసారి కూడా దొరకలే. అప్పటికే దొరకదు. ఒక నిరాశ నిస్పృహ ఆయనలో ఆవహించి సంఖలో పెట్రోలు సీసాలు పెట్టుకొని పోయిండు. అది పొరపాటున జారి కింద పడ్డది. గ్రూమంతా పెట్రోల్ అయిపోయింది. ఆమె చనిపోయింది, రైతు కూడా. ప్రభుత్వం ఆనాడు ఆ వ్యవస్థను రద్దు చేయడం వల్ల రైతు ఇబ్బంది పడడమే కాకుండా యంత్రాంగం కూడా చాలా ఇబ్బంది పడ్డది. ఇంత పెద్ద వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దాదాపుగా ఇప్పుడున్న లెక్కలు 23 లక్షల ఎకరాల భూమి ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎక్కలేదు. ఇది ఎవరి తప్పు? మిమ్మల్ని ఎవరు శిక్షించాలి? ఎవరిని శిక్షించాలి? రెవెన్యూ వ్యవస్థను చూస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది? కేసీఆర్ గారి చేతిలో ఉంది. చీఫ్ సెక్రటరీ గారు దాన్ని చూస్తున్నారు. మరి వీళ్ళిద్దరిపైన చర్య తీసుకోవాలా, తీసుకోవద్దా? ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు మీరే తీసుకున్నారు కదా చిన్న ఆఫీసర్ల మీద. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఈ భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా జరిగిన తప్పుల విషయంలో మేము చేసిన ఎక్సర్సైజ్ కానీ, మేము క్షేత్రస్థాయికి పోయినాం సుమా, గాలిలో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న పేదల పక్కనే ఉంది. సమస్యను పరిష్కారం కొరకు ఉన్నాం కానీ సమస్యలు సృష్టించలేము మేము. కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో భూసేకరణ చట్టం తీసుకొచ్చింది. భూసేకరణ చట్టంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఎన్ని లక్షల ఎకరాలు తీసుకున్నది? మీరేమైనా 2013 చట్టం ప్రకారంగా వాళ్లకు కంపన్సేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే రీహాబిలిటేషన్ కానీ, వాళ్ళు రీసెటిల్మెంట్ చేయడానికి కానీ ఇవన్నీ ఏం పట్టించుకోలే. భూములు అడ్డగోలుగా గుంజుకున్నారు, రోడ్ల మీద పడేసారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఎంతో మంది కుటుంబాలు. మల్లన్న సాగర్ ఉదాహరణ అనుకుంటా. మల్లన్న సాగర్ అయితే నేను ప్రత్యక్షంగా 4 సార్లు పోయినా. ఆ గ్రామాలలో ఏడ్చిండ్రు. ఒక ఆమెనైతే పాపం లేడీ ఇంకా నా భూమి పోతుందని చెప్పి గుండెవలికి చచ్చిపోయింది. గత చీఫ్ మినిస్టరు కేసీఆర్ గారి నియోజకవర్గంలో 1500 ఎకరాలు ప్రాసెస్ ఇండస్ట్రీస్ కన్నాడు. ఎవరికి ఇచ్చిండ్రయా అంటే బినామీలకు ఇచ్చిండ్రు. బినామీలు ఎవరా అంటే మంత్రులకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మూడవది చందన్వల్లి అని గ్రామం ఉంది ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో. 2000 ఎకరాలు భూమి అసైన్ చేయబడ్డది అప్పుడు పేదలకు. ఏమైంది అక్కడ? 9 లక్షల రూపాయలు కొట్లాట చేయంగా రైతులకు ఇచ్చారు. మీరేం చేసిన దాన్ని 1,10,00,000 కమ్మిండ్రు. వ్యాపారం చేయడం అంటే ప్రభుత్వం ఉన్నది అసైన్మెంట్ భూములు. ఏముంది చట్టంలో? ప్రజా అవసరాలకు ఉపయోగించాలి. నువ్వు మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పినానంటే నువ్వు వీళ్ళకేమో లక్షలలో ఇస్తావు, కోట్లల్లో అమ్ముకుంటావు. అంటే నువ్వు వ్యాపారాన్ని చేయడానికా మిమ్మల్ని కుర్చీలో కూర్చునబెట్టి? సార్ ఇప్పుడు ధరణిలో మీరు అనుకుంటున్నట్టు మీటింగ్స్ జరిగాయి కదా సార్, ధరణిలో చాలా సమస్యలు ఇప్పుడు మనకు వస్తున్నాయి, ఫిర్యాదులు. ఎట్లా సార్ వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? చాలా వరకు రెవెన్యూ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ రికార్డులు మాయం చేసే చాలామంది పేర్లు తారుమారు జరిగాయని ఆరోపణ. నిజాం నవాబుల ల్యాండ్స్ కావచ్చు, కాందిశికుల భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఈ వ్యవహారాలన్నీ తారుమారు చేశారు. హైదరాబాద్లో కూడా కనిపిస్తే ఈ భూమి నాదే అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈ లోపాలని ఎట్లా సరిదిద్ది మళ్ళా భూ హక్కు కల్పించాలంటే మీరు మీ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ భూముల రికార్డులను ఆన్లైన్లో పెట్టడము అనేది మామూలుగా ఆన్లైన్లో పెట్టేది మొదట ఆలోచన కూడా ఉంది. ఆన్లైన్లో పెట్టేటప్పుడే అవకతవకలు జరిగినాయన్ని. దానివల్ల ఈరోజు ఆన్లైన్లో లేని భూములకు చాలామంది అప్పటి టీఆర్ఎస్ నాయకులంతా కూడా దాన్ని అడ్డంగా పెట్టుకొని ఇది మీకు రాదు, ఇది ప్రభుత్వ భూమి అని భయపెట్టించి వాళ్ళు సొంతం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా తప్పులు జరిగినాయి.
అంతేందుకు కొన్ని సర్వే నెంబర్లు కూడా మాయమైపోయాయి. మాయం చేశారు. ఇవన్నీ మాకెందుకు గట్టి నమ్మకం ఉందంటే దీనికి పరిష్కారము, శాశ్వత పరిష్కారము అనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ. అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. మేము అందుకే ఒక యువకులు బాగా కలెక్టర్లుగా ఉన్నోళ్ళు మంచి నిజాయితీ ఆఫీసర్లతో కూడా మాట్లాడినాం. వాళ్ళు కూడా మా అభిప్రాయాలతో ఏకీభవించారు, వాళ్ళ అభిప్రాయంతో మేము కూడా ఏకీభవించినాం. చూడండి, ఇది నిజంగా భూమి అనే మాట ఈ తెలంగాణ గడ్డ మీద భూపోరాటాలు జరిగినాయి. ఇది మామూలు గడ్డ కాదు. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇట్లాంటివి జరగరాదు. హక్కు అనేది చాలా ముఖ్యం. కాబట్టి తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉంది. భూముల విషయంలో పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఇది ఎందుకు జరిగినాయి ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఎందుకు పోరాటం జరిగింది? భూమి హక్కును సంపాదించుకోవడానికి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉండాలనే ఒక తత్వం, ఒక ఆలోచన, ఒక నిజంగానే మన చట్టాలలో ఉన్న దీన్ని ఇంకా అవసరమైన మేరకు నేను ఇందాక మనవి చేసినట్టుగా ఎవరికైతే హక్కు లేదో రెవెన్యూ సదస్సులు కానీ ఈ రకంగా అన్నీ కూడా మార్పులు చేర్పులు చేసినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చూసిన వ్యవహారం చూస్తుంటే ప్రజానీకానికి చెడ్డ రోజులుగా 10 సంవత్సరాలని జనమంతా గుర్తించారు. ఆశలు చాలా ఉన్నాయి మా పైన. ఆశలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భూ బదలాయింపు మళ్ళీ జరిగే అవకాశం ఉంది ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళందరికీ. అంటే మీ కమిటీ ద్వారా అందులో కొన్ని రూల్స్ ప్రవేశపెట్టి చట్ట ప్రకారం ఇందులో చూడండి 2 భాగాలు ఉంటాయి. హక్కు కలిగి ఉండి కూడా కోల్పోతే హక్కు పత్రం రాని వాళ్ళు ఉన్నారు. ఎందుకు రాలేదు? ఇది నిజంగానే తప్పు జరిగిందా? తప్పు జరిగింది. ఆన్లైన్లో ఎందుకు ఎక్కలేదు? దరఖాస్తులు 10 సార్లు పెట్టిండ్రు, 1500 రూపాయలు ఫీజు కూడా కట్టిండ్రు. ఇది క్షేత్రస్థాయిలో పోయి సమస్య పరిష్కారం చేస్తే ఒక భాగం చేయాల్సి వస్తుంది. దానికి ఒక యంత్రాంగం సృష్టించాలి, చేయాలి. రెండవ భాగంలో కొన్ని చట్టాలలో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి సాదా బైనామాలు ఉన్నాయి, దాదాపుగా 9-10 లక్షలు ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి. అవి చేయాలి అని అంటే చట్టంలో అమెండ్మెంట్ చేయాలి, లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఇది ఏదో రకంగా 2 భాగాల కింద వీటికి పరిష్కారం కావాల్సి ఉంది. అంటే ఎప్పటి వరకు ముగుస్తుంది? మీరు ఈ కమిటీ రిపోర్టు ఇవ్వడం కావచ్చు, పరిష్కారం ఇప్పటికే చాలా రిజిస్ట్రేషన్స్ పెండింగ్లో ఉన్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. వాస్తవమే, ఎందుకంటే మాకు కూడా ఉంది. రబీ పంట వరకు పాత పద్ధతిలోనే ఇచ్చినాం, ఎందుకంటే తొందరగా దీనిలో ఉన్న లోపాలు సరిదిద్దాలి కదా. అందువల్ల రేపు వచ్చే ఖరీఫ్ పంట నాటికి హక్కుదారులకి హక్కు వచ్చేటట్టుగా చూడాల్సిన బాధ్యత కమిటీ పైన, ప్రభుత్వం పైన కూడా ఉంది. అది చేయాలి. మూడవది, ఎంత రైతు చిన్నవాడైనా పెద్దవాడైనా బ్యాంకు దగ్గరికి పోయి రుణం తెచ్చుకుంటాడు పెట్టుబడి గురించి. ఆ పెట్టుబడి రుణము అందాలి అని అంటే డాక్యుమెంటు నీ దగ్గర భూమికి సంబంధించిన హక్కు పత్రం ఉంటే కానీ బ్యాంకులో ఇవ్వరు. ఈ 3 లోపాలు, ఈ 3 హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు. ఇవి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము అంత అవగాహనకు వచ్చినాం. మేము దాన్ని మళ్ళా తిరిగి తప్పులు జరగకుండా, పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా దీన్ని రేపు ఖరీఫ్ పంట మొదలయ్యే నాటికే చేయాలనేది ప్రభుత్వం ఆలోచన విధానం. కమిటీ కూడా అదే విధంగా పనిచేస్తుంది. 311 జీవో ఎత్తేయడము, 89 జీవో తీసుకురావడం అనేది ఒక గేమ్ చేంజర్గా కేసీఆర్ తీసుకొచ్చారు. ఇప్పుడు నిర్మాణాలు పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నాయి. 311 జీవో అనేది ఓట్ల కోసం తీసుకొచ్చిన 311 జీవో రద్దు చేస్తూ 89 తీసుకొచ్చేది ఓట్ల కోసం చేస్తున్న డ్రామాని మీరు అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి అంతా చాలా గందరగోళంగా తయారైంది. ఎట్లా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు 311 జీవో పెట్టినప్పుడు మళ్ళీ రాజకీయ ఎన్నికలు జరిగేమంటే ముందు ఎత్తేస్తామని చెప్పడం. ఈ 311 జీవో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాలకు సంబంధించిన సమస్య. ఆ రోజులలో ఎక్కడివి నీళ్లు తాగడానికి ఇవే కదా. ఈ చెరువులు కాపాడుకోవాలి. రెండవది, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో రైతుల భూములు ఏవైతే ఉన్నాయో పెట్టినరో
వాటిని మళ్ళీ ఒకసారి రీసర్వే చేయాలనేది పార్టీ అభిప్రాయం. అంటే అన్ని గ్రామాలు ఇంత పెద్ద ఎత్తున క్యాచ్మెంట్ ఏరియాలో పెట్టిన భూములు గ్రామాలను కొన్ని మినహాయింపు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటికి అక్రమ కట్టడాలు పిలిచినాయి కదా సార్, అక్కడ 89 జీవో అడ్డం పెట్టి చాలామంది అంటే గత ప్రభుత్వమే ఎంకరేజ్ చేసి భూములు అప్పచెప్పింది అనేది. అదే దాంట్లో చాలా తప్పులు జరిగినాయి. ఇక సరే మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా. చట్టము తెలిసిన వాళ్ళే కొందరు టీఆర్ఎస్ మంత్రులే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అక్కడ. ఇక ఎక్కడ ఉంటుందండి? మూసి అంటే నార్సింగి మంచిరేవులు అక్కడి నుంచి మొదలుకొని అప్ టు గట్కేశ్వర వరకు మూసి పక్కన ఉన్న భూములన్నింటినీ కూడా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ప్రభుత్వం దరఖాస్తు చేసిందని ఆరోపణ ఉంది. ఇప్పటికి నిర్మాణాలు అక్కడ జరుగుతున్నాయి. మీరు ఎంత దూరం, మీరు ఇక్కడి నుంచే వచ్చింది కదా నార్సింగ్ చౌరస్తా నుంచి. నార్సింగ్ చౌరస్తా దగ్గర ఒక్క నిమిషం ఆగి చూడండి, మొత్తం మూసీలోనే కట్టడం జరుగుతుంది. అదే అంటున్నా సార్. దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేను కంప్లైంట్ ఇచ్చిన హుడాకి, ఏమయ్యా మూసిని కబ్జా చేసి ఇండ్లు కడుతున్నారు, మీరు ఇమీడియట్గా చర్య తీసుకోమని చెప్పి. ఇప్పుడు ఏమైంది, నిన్న మొన్న మళ్ళీ మాట్లాడిన తర్వాత కొంత ఆగిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వము చాలా దూరదృష్టితో చూస్తుంది. ఈ నిమిషానికి ఏదో ఓట్ల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కాదు, పార్టీ కూడా కాదు. అందుకే రాబోయే 5 ఏళ్లలో అనేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భూములు కానీ పట్టణం కానీ మరీ గ్రామాలలో ఉండేవాళ్ళు గ్రామీణ ప్రాంతాలు కూడా పట్టణాలకు తీసిపోకుండా వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి కానీ వాళ్ళకు అవసరాలు కానీ వాళ్ళకు రోడ్లు కానీ వైద్యం కానీ లేకపోతే చదువు కానీ వీటన్నిటిని సమకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఒక మేనిఫెస్టో తయారు చేసింది. ఇప్పుడు వక్ భూములు, నవాబుల భూములు, మిగతా ఏదైతే కొన్ని రికార్డులో రాని అసైన్మెంట్ భూములు, మాజీ సైనికాధికారుల భూములు, వీటిపైన మీరు ఇచ్చే రిపోర్టు పకడ్బందీగా ఉండబోతుందా? ఏ భూమి కూడా ఎవడు ఆక్రమించడానికి లేదు. తప్పులు జరిగినాయి. అందుకే వీటన్నిటికి చట్టాలకు అనుగుణంగా అవసరమైతే దాంట్లో ఇంకా అమెండ్మెంట్స్ సవరణ చేసి ఈ భూములన్నీ ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది. అవన్నీ కూడా రేపు భవిష్యత్తు తరానికి అవసరం వచ్చేటివన్నీ. ఆ భూములను కాపాడుకోవాలి, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి ఫలితాలు ఈ రాష్ట్రానికి అందాలి. ఒక్క వ్యవసాయము, పరిశ్రమలు ఈ రెండింటినీ 2 కళ్ళగా చూసుకుంటే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. తెలంగాణ వ్యాప్తంగా 1000 ఎకరాల భూములు మెగా రియల్టర్లు దోచుకున్నారనే ఆరోపణ ఉంది. చాలామంది ఇందులో రెవెన్యూ అధికారుల పాత్ర ఉంది. డబ్బులు వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళపైన బదలాయింపు జరిపారు. మీ కమిటీలో ఒకవేళ అలాంటి వ్యవహారాలు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మీ రిపోర్ట్లో పొందుపరిచే అవకాశం ఉందా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పూర్తిగా రియల్ ఎస్టేటును ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన లేకుండా ఇక పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతున్నామో ఇక్కడ ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అనేది చాలా తప్పు. హైదరాబాద్ నగరానికి సముద్రం లేదండి, విశాలమైన భూములు ఉన్నాయి, మంచి వాతావరణం ఉన్న భూములు ఉన్నాయి. మీరు ఎంత దూరమైనా హైదరాబాద్ నగరాన్ని విస్తరించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే అన్న, విజన్ ఉన్న నాయకుడు ఎప్పుడైనా కూడా దూరదృష్టిలో పనిచేసినప్పుడు మంచి జరుగుతుంది. కేసీఆర్ గారికి తెలివి ఉంది, పుస్తకాలు చదివిందని చెప్తారు, కానీ ఆ తెలివిని ఇంకొక రకంగా ఉపయోగించి ఈరోజు నష్టం జరిగింది. శివబాలకృష్ణ అనే డైరెక్టర్ పైన ఇప్పుడు ఏసీబీ దాడులు చూస్తున్నారు. అందులో సోమేష్ కుమార్ పాత్ర, అరవింద్ కుమార్ పాత్ర, గతంలో పనిచేసిన సీనియర్ ఐఏ అధికారి రజత్ కుమార్ పాత్ర. సోమేష్ కుమారే ధరణి సృష్టికర్త అనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అంటే భూముల్ని దోచుకోవడం కోసం ఒక సృష్టి జరిగిందనేది. సో ఇలాంటి అధికారులు ఎలా చూడొచ్చు? భూముల్ని ధరాదత్తలు చేయడం కోసం 100 కోట్లు ఐఏఎస్ అధికారులు సంపాదించుకున్నారు. మీ కమిటీ సంబంధించి ఒక చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందా అధికారులపైన? ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను సోమేష్ కుమార్కు చీఫ్ సెక్రటరీతో పాటు ఇన్ని డిపార్ట్మెంట్లకు ఆయన అంటగట్టడంలోనే అప్పటి ప్రభుత్వం నిజస్వరూపం బయటపడ్డది. సోమేష్ కుమార్ ఒరిజినల్గా తెలంగాణ క్యాడర్ కాదు, ఆంధ్ర. కోర్టు డైరెక్షన్తో అక్కడికి వెళ్ళిపోయాడు. ఒక్కరోజు కూడా పనిచేయాలి ఆడ. అక్కడికి పోయిండు, చేరినట్టుగా చెప్పిండు, నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నా అన్నాడు. మరుక్షణమే కేసీఆర్ గారు ఆయనని ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నాడు. ప్రధానం అంటే ముఖ్యంగా సలహాదారు,
క్యాబినెట్ మీటింగ్లో పక్కన కూర్చుని పెట్టుకునేవాడు. నేను ఒక సందర్భంలో అన్నా, మీరు మంత్రులుగా పనిచేస్తున్నారు సుమా, ఒక సలహాదారుని పక్కన కూర్చుని పెట్టుకొని మంత్రిని దూరంగా పెట్టడము ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని అప్పుడే అన్నా నేను. సోమేష్ కుమార్ కీలకమైన డిపార్ట్మెంట్లు తన చేతిలో పెట్టుకొని కేసీఆర్ను కంట్రోల్లో పెట్టుకొని ఆయనకి ఇద్దరికి వాళ్ళకి ఒక రకమైన అండర్స్టాండింగ్తో ఇవన్నీ జరిగినాయి. నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ హెచ్ఎండిఏ హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ పోయి చివరికి ఏమైంది, హెచ్ఎండిఏ అయింది, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. దీనికి ఎవరు చైర్మన్గా ఉండాలి? చట్ట ప్రకారంగా చీఫ్ మినిస్టర్. సో ఇది ఇప్పుడు ఏమైంది, దీన్ని పూర్తిగా ఆ కాలం నేను ఈ 9-9.5 సంవత్సరాలలో అవినీతిమయం అయిపోయిందంతా. బాలకృష్ణ ఏమన్నాడు, పేరు పెట్టి చెప్పిండు, పలానా ఆయనకు నేను అంచెలంచెలుగా డబ్బులు ఇచ్చాను. ఒకరొకరు బయటకు వస్తున్నారు. దీనికి అంతటి కూడా సోమేష్ కుమారు చాలా అధికారము దుర్వినియోగం చేయడమే కాకుండా ఎక్కడెక్కడైతే కీలకమైన ఆస్తులు ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకరికి దోచిపెట్టిండు, తను తీసుకున్నాడు. ఇక అప్పటి వాళ్ళకందరికీ ఒకటి కాదు, అనేకమైన తప్పులు జరిగినాయి. నేను ఒక్క మాట నేను అప్పుడే చెప్పిన, నిన్నటి వరకు 200 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటుంది. నిన్నటి వరకు. ఇవాళ మార్పు జరుగుతుంది. అది ఎందుకు మారుతుంది? ఒక ఆయన అనుకున్న ఆయన కొనుక్కోగానే తెల్లారే దానికి మారుతారు. అంటే ఏమన్నట్టు, అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా సెక్షన్ 22A 22A అనేది రెవెన్యూ చట్టంలో ఒక చట్టం, దాంట్లో ఒక సెక్షన్. ఆ సెక్షన్ ఏమిటి, ప్రొహిబిటెడ్ భూములు ఏవి పెడతారు? ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, వక్ భూములు, అటవీ భూములు ఎవరు అమ్మకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉంటాయి. ఈ భూములు అమ్మడానికి లేదు. ఇప్పుడు ఏమైంది, పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. అంటే ఎంత తెలివిగా పనిచేసింది చూడండి. అందుకే నేను అదంటున్నా సార్, ఎందుకంటే మీ ప్రభుత్వం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ప్రజల విశ్వాసం కూడా పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటికీ అవినీతిని ప్రోత్సహించకూడదు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నారు. అందుకే ఆయన ఎవరిని కూడా ఆయన నియామకం చేసిన ఆఫీసర్లు కానీ, ఆయన దగ్గర ఉన్న ఆఫీసర్లు కానీ, మంత్రుల దగ్గర ఉన్న వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా మంచి అనుభవం ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు, నిజాయితీ పరులను పెట్టుకున్నారు. తప్పుడు ఆఫీసర్లను ఎప్పుడు కూడా ప్రోత్సహించవద్దు, మంచిది కాదు అది. మీ ధరణి 4 కమిటీ రిపోర్టు ఎప్పుడు ప్రభుత్వానికి అందజేయబోతుంది, ఫైనల్ రిపోర్ట్? నేను చెప్తే కదా, ఇది పూర్తి అవగాహన కమిటీకి వచ్చింది. 1-2 క్షేత్రస్థాయిలోకి పోవాల్సిన అవసరం ఉంది. కాల పరిమితి ఏమన్నా ఉందా? కాల పరిమితి కంటే మొదలు మేమే వేగంగా పోతున్నాం. దానికి కాల పరిమితి పెట్టలేదు. పెట్టకపోయినా మేము కాల పరిమితి కాదు సమస్య. నేను ఇందాక మనవి చేసిన, రేపు పండే పంటకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందాలంటే అతనికి హక్కు రావాలి. దానికే మేము ప్రయత్నం చేస్తున్నాం క్షేత్రస్థాయిలో. చివరిగా మేమేమిటంటే, మా కమిటీ భావించింది ఎక్కడ ఇది ఏ రాష్ట్రంలో బాగా జరుగుతుంది అనే దానికి, ఆంధ్ర రాష్ట్రంలో భూములు సర్వే జరిగినాయి, గ్రామాలలో ఒక సచివాలయం పెట్టిండ్రు, కొన్ని బాగా మార్పులు వచ్చినాయి. అక్కడ టైటిల్ గ్యారంటీ చట్టం కూడా వచ్చింది. కాబట్టి అది కర్ణాటక కూడా చూసి ఒక మోడల్, అంటే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూమి ఎవరి చేతిలో ఉంది రికార్డు, ఒక విదేశీ కంపెనీ చేతిలో ఉంది. దాన్ని న్యాయంగా అట్లా ఎవ్వరూ పెట్టడానికి లేదు. అంటే ధరణి పేరు మారుస్తారా సార్? భూమాత అనే పేరు అది వ్యవస్థ పేరు, అది ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మనం. దానివల్ల మారుస్తారట. కేసీఆర్ చెప్పినట్టుగా అదేదో పెద్ద మేము తప్పు చేస్తున్నట్టుగా చెప్పడం అది చాలా తప్పది. దానికి ఒక పేరు పెట్టుకున్నారు. మీరు ధరణి మీరు అన్నారు, భూమాత అని మేము అంటాం. ఇది అందులో ఉన్న లోపాలు ముఖ్యం, కానీ పేరు ముఖ్యం కాదు. పేరు మారుస్తాం ఎట్లన్నా. ధన్యవాదాలు సార్. సో మొత్తానికి అదే కోదండరెడ్డి గారు ధరణికి సంబంధించిన సమస్యలు అతి తక్కువ కాలంలో పరిష్కరిస్తామంటున్నారు. ఒక పకడ్బందీ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కూడా తాము సూచనలు అందజేస్తున్నాం. ఏ పేద రైతు కానీ ఎవరు కానీ ఇందులో నష్టపోకూడదని చెప్పి మా కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఉంటున్నారు. అలాగే గతంలో అవినీతికి పాల్పడ్డ అధికారులపైన కూడా చర్యలు తప్పవని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు.